రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం పేరు దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే ఏంటి? ఎక్కువ కాలం బతకటం. మామూలు ఇప్పుడు మనుషులు ఎంతకాలం బతుకుతున్నారు? 70 ఏళ్ళు, మహా అయితే 80, ఇంకా అయితే 100. ఇక 100 కూడా ఈ మంచం మీదే ప్రాణం ఉంటుంది అంతే. ఇప్పుడు మనం 70 ఏళ్ళు తీసుకుందాం. 70 ఏళ్ళ దాకా మనం నుంచోవచ్చు, అటు ఇటు తిరగచ్చు, బాగానే ఉండొచ్చు కర్ర పట్టుకొని. ఇప్పుడు మంచి దీర్ఘాయువు దేవుడిస్తాడంట. ఇప్పుడున్నటువంటి మానవుడికి నీకు దీర్ఘాయువు కావాలా, ఇక ఈ జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నావంటే మీరేం చూస్ చేసుకుంటారు? ఇంకా దీర్ఘాయువు కావాలంటారా? దీర్ఘాయువులో ఆరోగ్యం, సంతోషం కావాలనుకుంటారా? లేదు ఉట్టి దీర్ఘాయువు కావాలా, దీంతో ముగించుకుంటారంటే ఏం కోరుకుంటారు? ముగించుకోవాలని కోరుకుంటారు. ఎందుకు? కష్టాల వల్ల, ఈ బాధల వల్ల, ఈ అనారోగ్యాలు పడలేం, ఈ వాతావరణానికి తట్టుకోలేం. కాబట్టి దాని బదులు ముగించేసుకోవటమే బెటర్. కానీ ఇక్కడ బైబిల్ కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. క్రైస్తవులకి దీర్ఘాయువును ఇచ్చాడు దేవుడు. ఆ దీర్ఘాయువు కాస్త తగ్గుతూ వచ్చింది. ఆ దీర్ఘాయువులో మంచి దీర్ఘాయువు ఇస్తాడంట. అసలు మంచి దీర్ఘాయువు అంటే చూద్దాం, బైబిల్లో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనం. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గైకొనవలను. ఇక్కడ ఒకసారి చూద్దాము. మరియు నీకును నీ తరువాతి నీ సంతానపు వారికి క్షేమము కలుగునట్లు. క్షేమము అంటే క్షేమము, ఏ హాని జరగకుండా ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే మెయిన్గా వాడేది ఇదే. ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రయాణం అవుతున్నాం, క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా తిరిగి రావాలి. ఏదైనా సపోజ్ ఏదైనా కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాం, క్షేమంగా జరగాలి ప్రతిదీ కార్యక్రమం. నీ చేతులకు అప్పగిస్తున్నాం అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు ఇజ్రాయేలుకి చెప్తున్నాడు ఏమని? మీరు కానీ నా కట్టడలను అనుసరిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆ దీర్ఘాయుష్మంతులలో మీకు ఒక గుణాన్ని ఇస్తానంటున్నాడు. ఏంటది? క్వాలిటీ, క్షేమాన్ని కలుగు చేస్తాడు. మన జీవితంలో క్షేమం ఉందా? బయటికి వెళ్తే తిరిగి వస్తామో లేదో కూడా డౌటే. ఇప్పుడు కూర్చున్నాము, తిరిగి లేస్తామని కూడా డౌటే. కాబట్టి క్షేమం లేని జీవితాలు మనది. కానీ దేవుని కట్టడలను, ఆజ్ఞలను మనం గనుక గైకొంటే దేవుడు మనకేమిస్తానంటున్నాడు? క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. ఇంకో వాక్య భాగాన్ని గమనిద్దాం మనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. యోబు 14:5. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మానవుడి ఆయుష్ ఎలా ఉందంట? నెలల పరిమితిలో ఉంది. నెలల సంఖ్య ఈజీగా చెప్పేస్తున్నాం కదా. మానవుడు ఎంతకాలం బతుకుతాడు? కొంతకాలం, సుమారు 70. ఇంతకుముందు ఎన్నేళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు? 1000 ఏళ్ళ దాకా బతికిన వాళ్ళు ఉన్నారు మనుషులు. కానీ ఇప్పుడు సింపుల్గా
70 ఏళ్ళకి. అంటే మానవుని ఆయుష్కి పరిమితి ఉంది, దాన్ని మాత్రం ఎవరు మార్చలేరు. కానీ ఆ పరిమితిలో నీకు కావలసినటువంటి క్షేమాన్ని, అభివృద్ధిని దేవుడు దయచేస్తాడు. మరి కొంతమంది ఊరికే చనిపోతూ ఉంటారు మధ్యలోనే, అంటే ఆ కాలం ముగియకుండానే చనిపోతూ ఉంటారు తెలుసా కొంతమంది. ఆ వాక్య భాగాన్ని కూడా ఒకసారి చదువుదాము. కీర్తనలు 102వ అధ్యాయము, కీర్తనలు 102వ అధ్యాయము 24వ వచనం. 102:24. నేనిలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములుండును. మన ప్రార్థనలో ఇది మెయిన్గా ఉండాలి. దావీదుగా చెప్తున్నటువంటి మాట ఏంటి? ఇంకొకసారి చదువుదామా? నేను ఇలాగ మనవి చేసి తిని. మనవి అంటే ప్రార్థన. దేవునికి చేస్తున్నాడు ఏమని? నా దేవా, నా దినముల మధ్యన నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు నా తరతరాలకి దీర్ఘాయుష్మంతుడిగా ఆశీర్వదించు. అంటే కొంతమంది మధ్యలోనే చనిపోతూ ఉంటారు, మరి వారు దీర్ఘాయుష్మంతులు కారా? మరి కొంతకాలం ఎక్కువ బతుకుతూ ఉంటారు, మరి వారు దీర్ఘాయుష్మంతులు అంటే? ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది దీర్ఘాయుష్మంతు. కానీ కొంతమంది ఈ దీర్ఘాయువులో కొంతమంది బాధలు అనుభవిస్తారు, కష్టాలు అనుభవిస్తారు. కొంతమంది ఇవేమి అనుభవించకుండానే ముందే వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో. కాబట్టి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను మధ్యలో తీసుకెళ్ళకు, నీ దీర్ఘాయువు నాకు ఎంతవరకు కాలం. ఇప్పుడు సపోజ్ ఆయనకు 70 సంవత్సరాలే దేవుడు పరిమితిని రాయించాడు అనుకో, అంతవరకు నన్ను బతకని, మధ్యలో ఎవరు నన్ను కొనిపోకూడదు, ఏ అపాయము ఏ ప్రమాదము నాకు రాకుండా సహాయం చేయి. మన ప్రార్థనలు కూడా అలాగే ఉండాలి. మరి మంచిదే అంటారా ఇది? మంచిదే అంటారా? ఇప్పుడు ఎవరైనా సరే బతకాలని అనుకుంటారు, కానీ ఎంతకాలం బతకగలం మనమైనా? ఈ బాధలకి కష్టాలకి చనిపోవాలనిపించింది. మరి బైబిల్ సెలవిస్తుంది ఈ మంచి దీర్ఘాయువు మనకి కావాలి ఖచ్చితంగా. ఎందుకు? దేవుల్లో బలపడాలి. ఇప్పుడు సపోజ్ వెంటనే చనిపోయాం, బాప్తీసం తీసుకోకుండా చనిపోయాం, ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. మనం ఒకవేళ ఇప్పుడు నేను బాప్తీసం తీసుకోలేదు, లోకంలో ఉన్నాను, ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తే మాటలు విన్నా, ఇట్లా మైక్లో వచ్చిన మాటలు విన్నాను, వెంటనే గ్రహించుకున్నా, అరే భలే ఉంది, ఇదేదో భలే ఉందని చెప్పి నమ్మటం మొదలుపెట్టాడు. కానీ బాప్తీసం తీసుకోవాలి. ఇక రేపనగా బాప్తీసం తీసుకుంటాను, రేపనగా ముందు రోజు చనిపోయారు. ఏందని పరిస్థితి? అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే బాప్తీసం తీసుకోలేదు నువ్వు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు మాత్రమే పరలోకంలోనికి అనుమతి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. అట్లా మనము కూడా మన జీవిత కాలంలో మధ్యలో ఎప్పుడు దేవుడు కొనిపోకుండా మన ప్రార్థన మొదటిగా ఉండాలి. దావీదు గారు కూడా తన శత్రువులు వెంటాడుతూ ఉంటే చేసినటువంటి ప్రార్థనలు మనవులు ఇవన్నీ. అయ్యా, నా శత్రువులకి నేను దొరకకూడదు, ఒకవేళ నువ్వు చంపాలనుకుంటే నువ్వు చంపేయి, కానీ నా శత్రువులకి సున్నతి పొందని వారి చేతులకు నన్ను అప్పగింపకుడి అని అంటాడు ఆయన కొన్ని చోట్ల. మనకి మంచి దీర్ఘాయువు కావాలి, మన జీవితము సాఫీగా జరగాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడే దీర్ఘాయువుకి మంచి పేరు. లేకపోతే కష్టాలతోనూ బాధలతోనూ అంటే ఇంకెందుకు బతుకు? వేస్ట్ కదా. సో ఇలా బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనకు మంచి దీర్ఘాయువుని ఇచ్చాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరి మనం ఎంతమంది ఆ మంచి దీర్ఘాయువుని పొందుకున్నాం? అసలు ఈ మంచి దీర్ఘాయువు ఉందని కూడా కొంతమందికి తెలియదు. వచ్చేసింది, బ్రతుకుని నెడుతూ ఉన్నాం బండిలాగా మన వెనకాలండి మన బ్రతుకుని. ఈ మంచి దీర్ఘాయువులో కొన్ని గుణాలని దేవుడు మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడు, వాటిని కూడా గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం.
ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణములకు దీర్ఘాయుష్యమును మూలమై ఉన్నాడు. కాబట్టి నువ్వు నీ సంతానము నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని ఉన్నట్లు నీవు కోరుకుంటున్నావు. ఓకే, ఇంకొకసారి చదువుదాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనిడి. ఎలా కోరుకోవాలి మన బ్రతుకు? ఆయనను హత్తుకొని జీవించేలాగా జీవనాన్ని కోరుకోవాలి. అప్పుడు మనకి మంచి దీర్ఘాయువు లభిస్తుంది. లేదు దేవునికి వ్యతిరేకంగా ఉండి లోకంలో ఉండి ఎంతకాలం ఉంటావు లోకంలో? లోకం మొత్తం రుచి చూసేసి ఏమీ లేదని చెప్పేస్తారు లోకంలో. అలా మనం బైబిల్లో ఒక వ్యక్తిని గమనిస్తే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు, ఆయన ఒక రాజు ఉపాధ్యాయుడు అయ్యాడు. ఎందుకయ్యాడు ఉపాధ్యాయుడు? లోకం మొత్తాన్ని చూశాడు, కంటికి నచ్చింది, మనసుకు నచ్చింది, చేతికి చెయ్యాలనిపించింది, వచ్చిన తలంపులన్నిటిని ఆలోచనలన్నిటిని నెరవేర్చుకుంటున్నాడు. రాజు కదా, ఏదైనా చేయగలడు. కంటికి ఏదైనా సౌందర్యం కనిపించింది అని అంటే బట్టలైనా సరే, పండ్లైనా సరే, చెట్లైనా సరే, భవనాలైనా సరే, ఏవైనా సరే తెచ్చేసుకునేవాడు. భార్యలతో సహా 1000 మంది భార్యలు, ఇంకా 500 మంది ఉపపత్నులు ఆయనకి. హ్యాపీగా జీవనాన్ని సాగించాడు అన్నమాట. ప్రపంచంలో పొందాల్సినంత సౌకర్యాలన్నీ పొందాడు. ఏ పాపం అయితే చేయకూడదో ప్రతి పాపాన్ని రుచి చూసేసాడు ఆయన. చూసేసి చివరిలో చెప్తున్నాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని క్రింద జరుగు ప్రతి కార్యము వ్యర్థం. కానీ మనము ఒక రాకెట్ నిర్మిస్తే అమ్మో మన ఊరు ఒక రాకెట్ని సృష్టించిందని చెప్పి అంత గర్వంగా చెప్పుకుంటాం. కానీ రుచి చూచినటువంటి వ్యక్తి అంతా వేస్టే. కాబట్టి ఈ దీర్ఘాయువు, మంచి దీర్ఘాయువుని దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ మంచి దీర్ఘాయువుని నీవు పొందాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? దేవునిని హత్తుకొని నీవు జీవమును అడగాలి. తర్వాత ఇంకో మాటను గమనిద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. సన్మానించడం అంటే ఏంటి? పూలదండలు వేసి భుజాల మీద ఎత్తుకొని ఊరేగించాలా? సన్మానించడం అంటే గౌరవించాలి, మంచి పేరు, ఖ్యాతి, కీర్తి తెస్తే చాలు, దాన్నే సన్మానము అని చెప్తున్నారు. తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతామని చెప్పి ఆయన ఆజ్ఞల్లో చెప్పాడనమాట. ఇవన్నీ ఆజ్ఞలు నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మొత్తము ఫస్ట్ నుండి ఆజ్ఞల్లో 1వ ఆజ్ఞ ఇది, 5వ ఆజ్ఞ ఇది. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు నివసించు దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తర్వాత ఇంకో మాట చూద్దాం. సామెతలు 4వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 4వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. నా కుమారుడా, ఫస్ట్ నువ్వేం చేయాలి? వినాలి, వినిన దానిని పాటించాలి. ఒక చిన్న లాజిక్ అనమాట వీటిల్లో ఉంటుంది. ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాడు, నా కొడుకు నా మాట ఏంటలేదు, నా కొడుకు నా మాట ఏంటలేదు, నా కొడుకు నా మాట ఏంటలేదు అంటారు. నువ్వు చెప్పింది ప్రతిదీ వింటాడు కానీ చేయడు. అంతేనా? వినటానికి చేయటానికి ఎంత తేడా ఉంది? వింటారు, ఎవరైనా మాట అంటారు, వెళ్ళిద్ది, లోపలికి వెళ్ళిద్ది, బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యిద్ది, అంతా బాగానే ఉండదు, కానీ తిరిగి రియాక్షనే ఉండదు. అట్లాగే ఉంది. నా కుమారుడా,
ఫస్ట్ నువ్వేం చేయాలి? ఆలకించాలి, తర్వాత అంగీకరించాలి, తర్వాత దాన్ని చెయ్యాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. కొంతమంది అతి తెలివితేటలు చూపించి ఓన్లీ వినమన్నారు అంతే కదా అని వినుడి లేస్తారు అనమాట. దానికి చూసారు ఎంత క్లుప్తంగా చెప్పారో, వినుడి అంగీకరించుడి. కాబట్టి దేవుని మాటలు విని మనం అంగీకరిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతామని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరలా ఇంకో మాట చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 18, 19, 20. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై. దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఏంటా గ్రంథం? ఇజ్రాయేలులకి ధర్మశాస్త్రం. మరి మనకేమి ఇచ్చాడు? బైబిల్ ఇచ్చాడు. దేవుడు కొన్ని ఆజ్ఞలను మనకిచ్చాడు. ఆ ఆజ్ఞలు గైకొంటూ లేవీయుల దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రమును వింటే, అప్పట్లో ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉండదు. మనకి ఇప్పుడు బుక్ స్టాల్లో అమ్ముతున్నట్టుగా అక్కడెక్కడ ధర్మశాస్త్రాలు అమ్మరు. ఓన్లీ పాస్టర్స్ అంటే యాజకుల దగ్గర మాత్రమే ఉంటుంది ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు మనకి చేతికి వచ్చింది, ఫోన్లో కూడా వచ్చింది. ఆఖరికి మన చేతిలో ఉంటుంది బైబిల్. కానీ వాళ్ళకు మాత్రం ఓన్లీ యాజకుల దగ్గరే ఉంటుంది. మరి ఆ బైబిల్ వినాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళకి సంవత్సరానికి 7 పండుగలు ఉంటాయి. 7వ పండుగ చివరి పండుగ. ఆ చివరి పండుగ రోజు 3 రోజులు చదువుతారు ధర్మశాస్త్రాన్ని లేవీయులు. చుట్టాలు, ఇప్పుడు సపోజ్ నేను యెరూషలేంలో ఉన్నాను, నా చుట్టాలు ఏదో దూర ప్రదేశాల్లో ఉన్నారు, నేను కబురు పంపించుకుంటాను. నా చుట్టాలు ఖచ్చితంగా ఆ పండుగ హాజరు అవ్వాల్సిందే. రూల్. ఆ 7 పండుగలకి హాజరవ్వాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు కూర్చొని ఆ ధర్మశాస్త్రంని వినాల్సిందే ఆ 3 రోజులు. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రం చదవాలని నీకు ఆశ పుట్టినా నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళి వినిపించుకోవాలి తప్పితే నీకంటూ నువ్వు చదువుకోవటానికి సపరేట్గా ధర్మశాస్త్రాన్ని ఎవరు ఇవ్వరు. లేవీయుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంతే. కానీ ఇప్పుడు మనకి ఈజీగా మన చేతిలోకి వచ్చేసింది బైబిల్. కానీ మనం ఏం చేస్తున్నాం? పెట్టిన బైబిల్ మళ్ళీ ఎప్పుడు తెస్తున్నాం? వారం తర్వాత తెస్తాం బైబిల్ని. ఆ బైబిల్ దులుపుకుంటా ఒక చోట చూసాను అనమాట. మీటింగ్స్కి వెళ్తూ ఒక అమ్మాయి, అమ్మో మీటింగ్కి టైం అయిపోతుంది తొందరగా వెళ్ళాలని చాలా చక్కగా రెడీ అయింది అనమాట. మీటింగ్కి మొత్తం జడ వేసుకుంది, చక్కగా డ్రెస్ వేసుకుంది, నీట్గా ఉందా లేదని అద్దంలో 10 సార్లు చూసుకుంది, వెళ్ళిపోతుంది. ఈ మీటింగ్కి వెళ్తున్నాం కదా బైబిల్ తీసుకెళ్ళి నేను అంతే చూసాను, చెప్పట్లా కానీ సైలెంట్గా చూశాను. ఇక అమ్మాయి చూసి అర్రే బైబిల్ మర్చిపోయాను వచ్చి బైబిల్ ఎత్తుక్కుంటుంది ఎక్కడ పెట్టాను. పోయినా 2 వారాల క్రితం వెళ్ళాను, ఎక్కడో పెట్టాను చూసుకుంటున్నాను. చూసుకొని ఎక్కడో మూలంటే దాన్ని తీసి గుడ్డ తీసి దులిపి శుభ్రంగా తీసుకెళ్తాను. అంటే బైబిల్ ఎలా అయిపోయింది ఇప్పుడు? పాత పుస్తకంలా అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఫ్రీగా దొరుకుతుంది ఇప్పుడు బైబిల్. చిన్న బైబిల్, పెద్ద బైబిల్ ఇవన్నీ ఫ్రీగా దొరికేస్తున్నాయి. ఎవరికైనా లేవంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి విలువ లేకుండా పోయింది. కానీ అప్పట్లో ఇజ్రాయేలీలు ఒక ధర్మశాస్త్రము వినాలన్నా, దేవుని మాటలు వినాలన్నా, దేవుని ఆజ్ఞలు వినాలన్నా సంవత్సరం మొత్తం వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇంకో మాట చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 5:33. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు కూడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా
మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ రూపంలో చెప్పుకున్నాం. మనుషులు మానవుని ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా దారి ఇరుకైనది అని ఉంటుంది. ఆ ద్వారం వెంట మీరు రావాలి, ప్రవేశించాలి అని అంటే ఒకరి తర్వాత ఒకరు రావాలి. ఇప్పుడు మనం వెళ్ళే దారి సరైనదే, వెళ్తున్నాం అలా స్ట్రైట్గా. ఇటు నుండి ఓ పాస్టర్ పిలుస్తాడు, ఇటు నుండి ఓ పాస్టర్ పిలుస్తాడు. అమ్మా మేము జరగబోయేది చెప్తామంటారు ఇటు. ఇటు మేము ఉన్న రోగాలన్నీ పోగొడతామంటారు ఇటు. మళ్ళీ కాసేపటికి ఏమంటాడు, మేము మీకు కావాల్సిన ప్రతిదీ అనుగ్రహిస్తామమ్మా, మా దాంట్లో ఎక్కువగా మ్యూజిక్ ఉంటుంది, ఆరాధన చేసేటప్పుడు ఆత్మ దిగిద్ది మా మీదకి అంటారు. అంటే ఆశ చూపిస్తూ ఉంటారు మానవులకి ఇటు ఇటు మనుషులు. కానీ దారి సరళమైనది. ఈ సరళమైన దారిలో ఏముంటుంది, ఈ ద్వారం ఇరుకైనది, మీరు రావాలనుకుంటే రావచ్చు, లేదంటే మీ ఇష్టం. ఒత్తిడి చేయదన్నమాట ఈ దారి. ఇప్పుడు మానవుడు ఏం చేస్తాడు, మరి మానవుడికి ఏదో ఒక ఉపయోగం కావాలి కదా, ఇటు చూస్తాడు, ఇటు ఎక్కువ ఉన్నాయా, మనకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు, లేదంటే ఇటు చూస్తాడు. అందుకే నువ్వు ఎడమకైనాను కుడికైనాను తిరగకూడదు. నీకు నేను ఒక సొంత దేశాన్ని అనుగ్రహించాను. ఏంటది? కానాను, ఐగుప్తు. ఇజ్రాయేలీయులకి చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఎడమకి తిరగద్దు, కుడికి తిరగద్దు. నేను నిన్ను తీసుకువెళ్ళి నీ స్వాస్థ్యమైన దేశంలో నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, మేలుని అనుభవిస్తావు, చక్కగా జీవిస్తావు. నువ్వేం చేయాలి, నేను చెప్పినట్టు స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్గా రా, పక్కకు తిరగమంటే పక్కకు తిరగాలి, నిడారుగానే చూడాలి. నీ కళ్ళు అటుకైనను ఇటుకైనను తిరగకూడదు. అప్పుడే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 91వ అధ్యాయము, కీర్తనలు 91, కీర్తనలు 91, 14, 15, 16. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టడం అంటే మొరపెట్టడం అన్నా, మనవి చేయటం అన్నా, ఇవన్నీ ఒకే మీనింగ్. ప్రార్థించటం, చెప్పుకోవటం, మన బాధలు వాళ్ళకి చెప్పుకోవటం అంటే గుర్తొచ్చింది. కొత్త సండే స్కూల్ ఒకటి వచ్చింది నాకు. కొత్త సండే స్కూల్లో పిల్లలు ప్రార్థన ఎట్టు చేస్తారంటే, దేవుడా దేవుడా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, తండ్రి తండ్రి కన్నీటి ప్రార్థన నేర్పండి తండ్రి. భలే నవ్వు వచ్చింది నాకు. ఆ పిల్లలు అట్టు పెద్దోళ్ళు చేసే ప్రార్థన సేమ్ దించుతారండి. బాగా అబ్జర్వ్ చేశారు వాళ్ళమ్మ. కన్నీటి ప్రార్థన నేర్పండి తండ్రి అనే చేస్తారు ప్రార్థన అంతా. సో అలా మనం ఏదైనా సరే ఆయనకి ఏం చేయాలి, మొరపెట్టాలి. ఆయన పాదాల చెంతకు తీసుకెళ్తే వాటిని విని వాటికి తగిన రీతిగా జవాబు ఇస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ఫస్ట్ నీకు దీర్ఘాయువు కావాలి, ఆ దీర్ఘాయువులో మేలు కావాలి, అభివృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలి, క్షేమం కావాలి అని అంటే నీవు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పటిదాకా? నీకు దొరికేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. కీర్తనలు 133 అధ్యాయం, కీర్తనలు 133 అధ్యాయము 1వ అధ్యాయం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలు, ఒకటి చాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. పాత రోజులు గుర్తొస్తాయి అన్నమాట. ఎవరైనా చుట్టాలు వస్తే మన ఇంటికి ఏమనిపిస్తుంది, చక్కగా
ఇల్లంతా కలకల్లాడిపోద్ది. నలుగురే కదా ఉండేది ఇంట్లో, బోసుగా ఉంటుంది, పిల్లలతోనూ చక్కగా కలకల్లాడితే హ్యాపీగా ఉంటుంది అని చెప్పి బాగుంటుంది. అలా 2 రోజులు నుండి వెళ్ళిపోతే మనకేమనిపిస్తుంది, వాళ్ళు ఇల్లంతా బోసిపోను 2-3 రోజులు ఉంటే బాగుండేది. అదే ఇప్పుడు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారో అనిపిదా? ఎంతసేపు చేయాలో వీళ్ళకి చాకిరి, తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకోవా? అప్పుడు రోజులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సహోదర ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవిస్తే ఎంత చక్కగా ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. ఎంత మనోహరమైనది అని బైబిల్ సెలవిస్తుంది. మన దీర్ఘాయువు కావాలి అని అంటే, ఆ దీర్ఘాయువులో మనం ఎదగాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ నీకు ప్రేమ లేదనుకో, కానీ నువ్వు భక్తుడివైతే వ్యర్థము. బైబిల్ సెలవిస్తుంది. పౌలు గారే అంటారు, ఒకవేళ నేను ఎంత పని చేస్తున్నాను, ప్రతి ఊరు తిరిగి ప్రతి చోట సంఘాన్ని స్థాపించి అభివృద్ధి చేస్తూ ఉన్నా సరే, యేసుక్రీస్తు ప్రభువుని నిజాయితీగా నిజంగా చూపిస్తున్నా సరే, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థము, నాకు పరలోకంలో స్థానము లేదు. ఇవేమి చేసినా సరే చేయకపోయినా సరే నాకేమి ఉండాలి? ఫస్ట్ ప్రేమ ఉండాలి. నన్ను నేను ఎలాగైతే ప్రేమించుకుంటానో ఎదుటి వారిని కూడా అట్టి రీతిగానే ప్రేమించాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 34వ అధ్యాయము, కీర్తనలు 34:13. కీర్తనలు 34వ అధ్యాయము 13వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చాలు. కీడు చేయటం అని మేలు చేయము. తర్వాత సమాధానం వెదకి దాన్ని వెంటాడిది. ఇప్పుడు మనలో లేనిది అదే సమాధానం. సమాధానం అంటే ఏంటి? లోకంలో యెహోవా దేవుడు లోకమును అందంగా చేసి చక్కగా ఒక తోటను తయారు చేసి ఏదేను అని దానికి పేరు పెట్టి 2 మనుషులు సృష్టించి ఆ మనుషుల్ని ఆ తోటలో పెట్టి, ఇదిగో మీరేం చెయ్యక్కర్లేదు, ఆ తోటను తడపటానికి 3 నదులు ఉన్నాయి, అదే ఆటోమేటిక్గా తడుపుతాయండి. ఇప్పుడు మనం ఒక తోటను పెట్టుకున్నా కానీ మనం పైప్ వేసుకొని వాటర్ వేసుకొని మోటార్ వేసుకొని తడపాలి. ఆ తోట అట్లా కాదు, ఆ తోటనే తడపటానికి ప్రత్యేకంగా 3 నదులు ఉన్నాయి. నువ్వు తడపక్కర్లా. జంతువులు ఉన్నాయి, జంతువులకైనా మేత పెట్టాలను పెట్టక్కర్లా, అవి తింటాయి. నువ్వు పురుగులకి ఎరువులు ఏమైనా వేయాలంటే వేయక్కర్లా, నువ్వేమి చెయ్యక్కర్లా, జస్ట్ కాపలా కాయాలి. ఆ తోటకి సెక్యూరిటీగా ఉండాలి, కాపలాగా కాస్తే చాలు. దేనికి కాపలా? అప్పుడే మనుషుడు లేడు, ఓన్లీ సృష్టిలో 2 మాత్రమే ఉన్నారు. ఆ 2 కాపలా కాస్తున్నారు తోటకి. ఎట్లా? ఇప్పుడు సపోజ్ 3-4 ఉన్నా కానీ ఆ తోట వచ్చి స్వాధీనం చేసుకోవటం, దొంగతనం చేస్తారు కాబట్టి కాపలా గాయాలమ్మా అన్న అర్థం ఉంటుంది. ప్రపంచంలోనే సృష్టిలోనే వాళ్ళిద్దరే ఉంది, మొట్టమొదటి మానవులు. మరి దేనికి కాపలా కాస్తున్నారు అని అంటే, ఈ యొక్క సృష్టి నిర్మాణం అప్పుడు పైన నుండి ఒక తేజో నక్షత్రము త్రోసివేయబడుతుంది భూమిలోనికి. ఎవరు? లూసిఫర్, సాతాన్. తేజో నక్షత్రమా నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి అని అంటారు. ఆయన్ని నెట్టి వేస్తారు. ఎందుకు? దేవుని సింహాసనాన్ని కోరుకుంటాడు. అయ్యో నేను కూడా అక్కడ కూర్చుంటే అంత బాగుండేది, నాకు కూడా అంత రెస్పెక్ట్ ఇస్తారు చక్కగా, నాకు అంత గౌరవం ఉంటుంది. ఆ మనసులో అనుకున్నటువంటి మాట దేవుడు గ్రహించి వెళ్ళగొట్టేస్తాడు కిందకి. ఆ సాతానుడి నుండి రక్షించటానికి ఆ ఏదైనా తోట నువ్వేం చేయాలి? కావలి కాయాలి. సాతాను మనిషికి భయపడతాడా? మీరు చెప్పండి. భయపడ్డు. మరి భయపడినప్పుడు కావలి కాయటం వేస్ట్ కదా. ఇప్పుడు కావలి కాసే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు పెట్టుకుంటారు? ఊరికి భయపడే వాళ్ళు పెట్టుకుంటారు సెక్యూరిటీ గార్డుగా. బాగా మంచిగా దిట్టంగా ఉండి ధైర్యంగా ఉండేవాళ్ళు, ఎదిరించే వాళ్ళు పెట్టుకుంటారు ఎవరైనా. మరి మానవుడికే భయపడిన సాతాను ఇంక వేస్ట్ కదా మానవుడిని. బైబిల్ సెలవిస్తుంది, సాతానా పొమ్ము అంటే పారిపోయిద్దంట సాతాను. ప్రార్థన చేసుకుంటూ దేవా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను ఆలోచనలకు కూడా రాదంట. అంటే సాతాను మనకి భయపడిద్ది. ఎప్పుడు భయపడిద్ది? మనం దేవునిలో ఉంటే భయపడిద్ది.
లేదు అని చెప్పి మనం ఇష్టానుసారంగా ఉంటే దాన్ని ఇంకా బలపరుస్తూ ఉంటాం, అది మర్చి మనలా చక్కగా కూర్చునేది. ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్లో ఒక దెయ్యం పెట్టిన మానవుడు ఉంటాడు. వాళ్ళ తల్లి, అయ్యా నా బిడ్డకి దెయ్యం పట్టింది అయ్యా అని చెప్పి తీసుకెళ్తాడు. యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ యాజకుడు ఏం చేస్తాడు, దెయ్యాన్ని వెళ్ళగొడతాడు. అమ్మా, మళ్ళీ దెయ్యం పట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, మంచిగా బతకాలి, దేవుని ఎందుకు భయంతోను భక్తితోను ఉండు, ప్రార్థన చేసుకో, చక్కగా ఇట్లా సంతోషంగా ఉండమ్మా, ఏ కీడు నీ దగ్గరికి రాదు అని చెప్తారు. ఆ మానవుడు మరలా తన జీవితానికి వెళ్ళిపోయి 2 రోజులు చేశాడు, 3 రోజులు చేశాడు ప్రార్థన. తర్వాత అంతా బోరు కొట్టింది కదా, క్రైస్తవులకి అంతే సహజంగా బోరు కొట్టి వదిలేస్తాడు, ప్రార్థన వదిలేస్తాడు, బైబిల్ వదిలేస్తాడు, దేవుడిని వదిలేస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఏం చేసింది, 3-4 తెచ్చుకొని కూర్చునేది. అవునా కదా? ఒకటి వెళ్ళిపోయిందని తెలిసి నువ్వు మారకుండా మరలా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఏం చేసింది అది, అరే మరలా మన దారికి వచ్చేసాడు అని చెప్పి వాళ్ళు ముగ్గురిని ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి కూర్చుంటారు, 4-5 కూర్చుంటారు. ఇక ఉంటాడు ఆ మనిషి, ఇంకా అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, మంచి దీర్ఘాయువును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి దీర్ఘాయువు మీకు అనుగ్రహించాలంటే ఫస్ట్ మీరు ఎదుటి వారికి సమాధానంగా ఉండాలి. సమాధానం అంటే ఏంటి, ఇలా ఆదాము గారు అవ్వగారు తప్పు చేశారు, దేవుడు కోపం వచ్చింది, విడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలపటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎలా కలుపుతున్నాడయ్యా, ఏదో తప్పు చేశారు, తప్పే వీళ్ళు చేసింది, అందుకని మానవులు వదిలేయటం కరెక్ట్ కాదయ్యా, ఇదిగో నీ కోపం తెప్పించారు వీళ్ళు, పాపము తీసుకొచ్చారు భూమి మీదకి, కాబట్టి ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను చనిపోతా, నా రక్తాన్ని కారుస్తా, నా రక్తాన్ని బలిగా ఇస్తాను, నా రక్తంతో వీళ్ళందరినీ కొంటాను, కాబట్టి వీళ్ళని నీ బిడ్డలుగా స్వీకరించయ్యా అని చెప్పటానికి దాన్ని సమాధానపరచటం. 2 వ్యక్తులు గొడవాడుకుంటుంటే సమాధానపరచటం, వీటిని సమాధానపరచటం అంటారు. అట్టి విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సమాధానపరచడానికి భూలోకానికి వచ్చారో మనము కూడా మన పరిస్థితుల విషయంలో కానీ చుట్టుపక్కల విషయంలో కానీ సమాధానపరిచే వారంగా ముందడుగులో ఉండాలి. అందుకే బైబిల్లో ధన్యతలో ఉంటుంది, సమాధానపరిచే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి మంచి దీర్ఘాయువు కలిగి ఉండాలి అని అంటే కొన్ని క్వాలిటీస్, కొన్ని గుణాలు మనలో ఉండాలి. ఏంటి, దేవుడు మనకంటూ ఒక సొంత స్థలాన్ని సిద్ధపరిచాడు. ఏంటది, పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అఫ్కోర్స్ అది ఇరుకైన ద్వారమే, కొంత కొలతలతో ఉన్నటువంటి నగరము, కొంత పరిమాణంలో ఉన్నటువంటి స్థలము. ఆ స్థలంలోకి కొంతమంది మాత్రమే చేరగలుగుతారు. ఆ కొంతమంది చేరేది ఎలా ఉంటుంది, ఇరుగ్గానే ఉంటుంది దారి. అదే స్థలము చాలా విశాలంగా ఉంటే విశాలంగా ఉంటుంది దారి. కాబట్టి ఆ ఇరుకైన ద్వారం గుండా వెళ్ళాలి అని నిశ్చయించుకుంటే దానిలోనే వెళ్ళాలి. పక్కన వీళ్ళు పిలిచారని, పక్కన వాళ్ళు పిలిచారని, అది అందంగా ఉంది అటు చూద్దాం కాసేపు, ఈ స్థలం చాలా బాగుంది ఇటు వెళ్దాం కాసేపు, అందుకే నీ కన్ను ఎడమకైనను కుడికైనను వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవాలి. అందుకని దేవుడు నా దగ్గరికే రా అని బతిమాలను కూడా బతిమాలడు. దేవుడు అంటున్నాడు, నన్ను రుచి చూచి ఎరగండి, నేను ఎవరో తెలుసుకోండి, ఫస్ట్ నేను ఎలాంటి వాడిని, నేనేం చేయగలను, అసలు నేనేనా మిమ్మల్ని చేసింది, ఫస్ట్ మొత్తం తెలుసుకొని నీకు ఇష్టమైతే రా, లేదంటే నీ ఇష్టం అని చెప్పేస్తున్నాడు. కాబట్టి సమాధాన పరచాలి, అందరితో సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యతగా ఉండాలి. మరి దేవుడు ఒక రాజ్యాన్ని మనకు చూపించాడు, ఆ ద్వారం ఇరుకైనది, ఆ ఇరుకైన ద్వారం ఇదే బైబిల్. మనం దీన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ముందడిగే వేయాలి, దీన్ని వదిలేసి కుడికి కానీ ఎడమకి కానీ తిరగకూడదు. ఇలా కొన్ని క్వాలిటీస్ దేవుడు మనలో మనకు చూపిస్తూ ఉన్నాడు. అట్టి గుణాలు దేవుడు మనకి అనుగ్రహించాలని మరి అందరి తలలో ఉంచి కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.